హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోన్యాలాహి వంటలు. నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా ఉండే చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చిందండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. సో నేను దీనికోసం ముందుగా 1/2 kg బాగా వాష్ చేసిన చికెన్ తీసుకున్నానండి. చూసారు కదా, ఇందులో మనం ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పసుపు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నీ యాడ్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్లుగా ఇది బాగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి కొద్దిగా అజరామోటో కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా ముక్కలకు పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ మైదా కూడా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ముక్కలకి బాగా పట్టించి దీన్ని మనం ఒక అరగంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి, బాగా ముక్కలకు పట్టేంత వరకు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ మనం పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఆయిల్ అనేది మనం చికెన్ ముక్కలు ఇందులో వేస్తే చికెన్ ముక్కలు మునిగేంత ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం చికెన్ ముక్కలు యాడ్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ ముక్కలు అనేది వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఈ చికెన్ ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం పక్కకి. సో ఇప్పుడు ముందుగా మనం చిల్లీ చికెన్ తయారు చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి, స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నానండి, ఒక 2 ఉల్లికాడలు, ఒక క్యాప్సికము, ఒక 2 ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లము చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే అందులో గార్నిష్ కోసం కొత్తిమీర కూడా మనం కొద్దిగా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఏవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లి అల్లం అనేది ముందుగా మనం వేసుకోవాలి. వేసుకొని అవి బాగా వేయించుకోవాలి. బాగా చూసారు కదా, వేగిన తర్వాత మనం ఏవైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు వాటిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటితో పాటుగా మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మరీ బాగా వేగిపోకూడదు, కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వీటిలోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగరు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ కూడా మనం యాడ్ చేసుకొని అందులోనే మనం ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, అందులోనే కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో, ఒక టీ గ్లాస్తో చిన్న గ్లాస్తో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఇందులోనే మనం చిన్న ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని ఆ వాటర్ అనేది కొంచెం దగ్గరగా ఇంకేంత వరకు కూడా మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడే ఇందులో రెడీ అయిపోయిన దాంట్లో మనం కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ అనేది చల్లుకోవాలి. చూసారు కదా,
ఈ విధంగా స్పైసీగా ఉండే టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అనేది తయారైపోయిందండి. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు.